श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्तांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। భక్తి జ్ఞాన వైరాగ్యాలకి పుష్టి కోసం నారదుడికి దొరికిన ఉపాయం ఏంటంటే సనక సనందాదులు భాగవత కథ శ్రవణం దాని మార్గం. సో అది అందరూ కలిసి హరిద్వారంలో ఆనందవనంలో అందరూ సమావేశమై వ్యాసాసనం మీద సనక సనందాదులు ఉన్నారు. ముల్లోకాల నుంచి మహర్షులందరూ వచ్చారు. వాళ్ళందరిలో ముందు ఫస్ట్ సీట్ ఎవరిది? నారదుల వారి. ఓకే, సో భాగవత కథాశ్రవణం, అలాగే భాగవత కథాశ్రవణ యొక్క విధానం చెప్తాను అని సనక సనందాదులు చెప్తున్నారు అనమాట. సనక సనందాదులు ఇట్లా వచించారు, ఇప్పుడు మేము భాగవత శాస్త్రం యొక్క మహిమని నీకు వినిపించగలను. చదివేశామన్నా? ఇవన్నీ చదివేసా, సారీ. ఓకే, ఓకే. సో మనం లాస్ట్ చదివింది ఏంటంటే, సప్తాహ శ్రవణం యజ్ఞముల కంటే శ్రేష్టమైనది, వ్రతముల కంటే మిన్న అయినది, తపస్సు కంటే ఎంతో గొప్పది, తీర్థములను సేవించుట కంటే సర్వదా ఉన్నతమైనది, యోగమున కంటే అగ్రస్థానమును అందుకున్నది, ధ్యానమున కంటే జ్ఞానమున కంటే ఉన్నతోన్నతమైనది. అయ్యా, దీని వైశిష్టమును ఏమని వర్ణింపగలను? ఇది అన్నింటికంటే గొప్పది, బహుదొడ్డది అని మేఘ గంభీర ధ్వనితో ఎలుగెత్తి చాటి చెప్పవచ్చును. యాక్చువల్లీ భాగవతం ఎప్పుడు కూడా నిత్యం భాగవత సేవనం జరగాలి, నిత్యం భాగవత సేవ. అయితే ఈ సప్తాహం ఎందుకు చెప్పారు అంటే, అది కూడా కలియుగం వాళ్ళ కోసం ప్రత్యేకించి. ఎందుకు అంటే, కలియుగంలో జనాలకి ప్రతి ఒక్కరికి ఒక పెద్ద రోగం ఉండేంటది, మాకు టైం లేదండి. యాక్చువల్గా టైం లేదండి, యాక్చువల్గానే టైం లేదు. ఎందుకంటే కలియుగంలో అల్పాయుష్కులు, ఓకే, మహా అంటే 100 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఎవరు ఉంటున్నారంటే. సో ఇంత ఈ కాలంలో మనకి భాగవత శ్రవణం అవ్వాలి, భాగవత శ్రవణం అవ్వాలి అని వాళ్ళు ఏం చేశారు, సప్తాహ విధానం అని పెట్టారు. కనీసం వారం రోజులు దీక్షతో కూర్చుని. ఓకే, కానీ నేను చెప్పినట్టుగా ప్రభుపాద వారు ప్రతిరోజు భాగవత భాగ్యాన్ని మనకి కలిగించారు. ఓకే,
సో వింటూ ఉండడమే ప్రతిరోజు, ఎంతో కొంత, నో ప్రాబ్లం, కానీ ప్రతిరోజు నిత్య సేవనం అనేది జరగాలి. సౌనక మహర్షి ఇట్లు అడిగాను, సూతముని, మీరు మీది మిక్కిలి ఆశ్చర్యమును గొలిపడి విషయమును తెలుపుతుంది. నిజమే, ఈ భాగవత పురాణం యోగ నిష్ణాతుడైన బ్రహ్మదేవునకు కూడా ఆదికారణుడైన శ్రీమన్నారాయణుని గూర్చి నిరూపించును. కానీ మోక్షమును పొందుటలో జ్ఞానము మొదలగు సమస్త సాధనములను త్రోసిరాజని ఈ కలియుగమునందు వాటన్నింటికంటేనూ ఇది శ్రేష్టమైనది ఎట్లగును. యాక్చువల్లీ కొంచెం చేసాం అనుకుంటా నిన్న, పర్వాలేదండి. సో ఇదేంటి, బ్రహ్మదేవుడికి కూడా శ్రీకృష్ణుడు మూలం అన్న జ్ఞానాన్ని ఇచ్చింది భాగవతం. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్లీ అంటే సౌనక మహర్షి ఏమడుగుతున్నారంటే, జ్ఞానము మోక్షము ఇవన్నీ పక్కన పెట్టి భాగవతం అన్నిటికంటే టాప్ మోస్ట్ శ్రేష్టం ఎలా అయింది అని అడుగుతున్నారు అన్నమాట. సూతముని నుడివెను, శౌనక, భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ భూలోకమును వదిలి తన నిత్యధామమునకు బయలుదేరను. అప్పుడు ఆయన ముఖార విందము నుండి ఉద్ధవుడు జ్ఞానోపదేశముగా భాగవతమునందలి ఏకాదశ స్కంధమును వినిన మీదట అతడు అడిగాను. మనకి భాగవతంలో 11వ స్కందంలో ఉద్ధవ గీత వస్తుందండి. కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పిన గీత, అది 1000 శ్లోకాలు. అంటే సో భాగవతంలో అది అయిపోయిన తర్వాత ఉద్ధవుడు చెప్తున్నాడు, గోవింద, మీరిప్పుడు మీ భక్తుల కార్యమును సఫలమునర్చి పరమధామమునకు వెళ్ళగోరుచున్నారు. కానీ నా చిత్తమును ఒక గొప్ప చింత ఆవహించినది. దానిని విని మీరు నాకు శాంతిని చేకూర్చుడు. అసలు కృష్ణుడు పరంధామానికి వెళ్ళిపోతున్నాడు అన్నదే ఉద్ధవుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఉద్ధవుడు కృష్ణుడికి అతి సన్నిహితుడు. కృష్ణుడేమో ఉద్ధవుడిని ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమని చెప్తున్నాడు. ఇంకొక సేవ ఇచ్చాడు, బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఋషులకి తన యొక్క సందేశాన్ని తెలుపమని కదా. సో ఉద్ధవుడు అడుగుతున్నాడు, ఏంటి అడుగుతున్నాడు చూడండి, ఇప్పుడే ఆరంభమైన భయంకరమగు ఈ కలికాలమునందు చాలా మంది దుష్టులు మరల జన్మించదు. వారి సాంగత్యమునందు సత్పురుషులు కూడా క్రూర స్వభావం కలవారగుదు. అప్పుడు వారి భారమును భరించలేని ఈ భూమాత గోమాత రూపమును ధరించి ఎవరిని ఆశ్రయించును? కమలనైనా దీనిని రక్షించుటకు తమను తప్ప వేరెవరును నాకు గోచరించుటలేదు. కావున భక్తవత్సల, మీరు సాధువుల మీద దయాదృష్టి గలవారే తమరి పయనమును మానుకొనుడు. మీరు నిరాకారులు చిన్మయులు కూడా భక్తులను బ్రోచుట కొరకే ఈ సగుణ రూపమును ధరించుకురి. ఆహా, ఇదెంత మంచిదో కదా. కానీ మీరు లేకుండా భక్తజనులు ఈ అవనిపై ఎట్లుండగలరు? నిర్గుణోపాసనం ఎంతయో కష్టసాధ్యమైనది. కావున మరి కొంచెము ఆలోచించము. ఎందుకంటే సత్పురుషులకి కూడా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది సాంగత్యం. మనకి సాధనలో ఫస్ట్ ABCD అని చెప్పుకున్నాం కదా. ఏ అంటే అసోసియేషన్, సాంగత్యం. ఎవరితో సాంగత్యం ఉంటే ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఇది మన అందరికీ తెలుసు. యాక్చువల్లీ ఇందులో మీకు చాలా విషయాలు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ అవి లోపల కొంచెం కనుమరుగైపోయింది. మనం వాటి దుమ్ము దులుపుతున్నాం అంతే అండి. పిల్లల్ని పెంచిన ప్రతి ఒక్కళ్ళకి ఈ సాంగత్యం గురించి తెలుసా లేదా? అందరం చెప్తాం పిల్లలకి, మంచి వాళ్ళతో తిరుగునాయన, దుస్సాంగత్యం విడిచిపెట్టు. భయం మనకి ఎందుకు, ఆ ప్రభావం ఇక్కడ వస్తుంది. సో నిన్న శ్రావణి గారు అడుగుతున్నారు, కష్టాలు వస్తాయి మంచి వాళ్ళకి. ఇవన్నీ ఏంటి? కలి ప్రభావం. కలి ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే, ఈ దుష్ట సాంగత్యం వల్ల సత్పురుషులకి కూడా మీద కూడా ఆ ప్రభావం కలుగుతుంది. ఉద్ధవుడు ఏమడుగుతున్నాడంటే కృష్ణుని, కృష్ణ నువ్వు వచ్చిందే నీ భక్తుల్ని ఉద్ధరించడం కోసం. ఇప్పుడు నువ్వు నీ ధామానికి వెళ్ళిపోతాను అంటే ఇక్కడ భక్తుల పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచించు కృష్ణ అని అడుగుతున్నాడు అన్నమాట. ప్రభాస క్షేత్రమునందు ఉద్ధవుని మాటలను వినిన భగవంతుడు భక్తులకు చక్కని ఆశ్రయమును కల్పించుటకై తాను ఎటువంటి ఏర్పాటు చేయవలేను అని చింతింపసాగాడు. సో కృష్ణుడు ఆలోచిస్తున్నాడు. సరే అయితే ఉద్ధవుడు భక్తుడు, భక్తుల కోరికలు ఎప్పుడు కూడా కృష్ణుడు పక్కన పెడతాడు. సో ఆలోచిస్తున్నాడు. సరే పాప ఉద్ధవుడు చాలా భక్తుల యొక్క ఉద్ధరించడం కోసం అడుగుతున్నాడు. సరే ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు. సౌనక మహర్షి అప్పుడు భగవంతుడు తన యొక్క దివ్యమైన తేజస్సును భాగవతం నందు పదిలపరచును. అంతటా దేవదేవుడు అంతర్ధానమై
శ్రీమద్ భాగవత మహాసముద్రమునందు స్వయముగా ప్రవేశించను. సో కృష్ణుడు ఏం చేశాడు? మన భాగవతంలో కూడా చెప్పాను, కృష్ణు స్వధామ ఉపగతి. ఎప్పుడైతే స్వధామానికి వెళ్ళిపోయాడో అప్పుడు ఉదయించిందే ఈ భాగవతం. సో కృష్ణుడు ఏం చేశాడు? గ్రంథావతార రూపేణ వెళ్ళాడు, కానీ గ్రంథం రూపంలో, భాగవత రూపంలో అందులో అవతరించాడు. ఓకే, ఇది సాక్షాత్తుగా మూర్తి భవించిన భగవంతుని శబ్ద స్వరూపం. ఆ శ్రీహరియే దీని యందు ప్రత్యక్షముగా నడయాడుచుండును. కనుక ఈ భాగవతమును సేవించుటచే, శ్రవణము చేయుటచే, పఠించుటచే, దర్శించుటచే మానవుని సమస్త పాపములు నశించిపోయి. ఎందుకు? ఇది భగవంతుడి యొక్క, సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారం. సో భగవంతుడి ఆకారానికి, భగవంతుడి నామానికి, భగవంతుడి అవతారానికి ఇవన్నీ కూడా అన్నీ ఒకటే. అందువలన శ్రీమద్ భాగవత సప్తాహ శ్రవణం అన్నింటికంటే మిగులు శ్రేష్టమైనదిగా అంగీకరింపబడింది. ఇతరములైన సకల సాధనములను వదిలిపెట్టి కలియుగమునందు కేవలం ఇదే ప్రధాన ధర్మమని చెప్పబడింది. ఒక్క చోట కాదండి, ప్రతి చోట, ఏ పురాణాలైనా సరే మీరు తీసుకున్న, వేదాలైనా సరే, సారం ఏంటి అంటే కేవలము భాగవతం లేదా హరినామం మాత్రమే ఈ కలియుగం వాళ్ళకి దిక్కు. నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరమ్యత. వేరే గతే లేదు. నాస్తి నా అస్తి లేదస్తి. ఓకే, కలియుగమునందు దుఃఖమును, దారిద్ర్యమును, దురదృష్టమును, పాపమును నశింపజేయు ధర్మం ఇది. ఇంతేకాదు కామక్రోధాది శత్రువుల మీద ఇది విజయమును సాధించి పెట్టును. ఇదేను గాక భగవంతుని మాయ నుండి తప్పించుకొనుట దేవతలకు కూడా దుర్లభం. అట్టి ఎడ మానవులు ఈ మాయ నుండి బయటపడుట ఎట్లు అనగా దీని నుండి విడివట్టు కొరకే సప్తాహ శ్రవణ విధానము ఏర్పరచబడినది. భగవంతుడికి మాయకి దేవతలు కూడా దాన్ని ఛేదించలేరు. అలాంటిది మానవులకి ఎలా సాధ్యమవుతుంది? పూర్తిగా భగవన్మాయలో ఉన్నవాళ్ళం. ఓకే, సో కాబట్టి భాగవతం ఒక్కటే దానికి ఉపాయం. భాగవతం ఒక్కటే అంటే ఏంటి? భాగవత కథాశ్రవణం, భాగవతాన్ని కీర్తించడం, భాగవతాన్ని దర్శించడం కూడా భగవంతుని దర్శించడంతోనే సమానం. సూతముని ఇట్లు చెప్పాను, సౌనక మహర్షి ఈ విధంగా సనకాది మునీశ్వరులు సప్తాహ శ్రవణ మహిమను గూర్చి వర్ణించుచుంది. అప్పుడు ఆ సభ యందు ఒక గొప్ప ఆశ్చర్యము గొల్పడు సంఘటన సంభవించింది. దానిని గూర్చి నేను వివరించదను విను. అప్పుడు అచటికి తరుణావస్థను పొందిన విశుద్ధ ప్రేమమూర్తి అగు భక్తిదేవి తన ఇరువురు కుమారులను వెంట నీడుకొని వచ్చింది. శ్రీకృష్ణ, గోవింద, హరి, మురారి, యోనాథ, నారాయణ, వాసుదేవ మొదలగు భగవన్నామములను మాటిమాటికి బిగ్గరగా ఉచ్చరించుచు అచట ఆకస్మికముగా ప్రత్యక్షమైంది. పరమ సౌందర్యవతి అగు భక్తిదేవి భాగవతం యొక్క శబ్దార్థ రూపములైన ఆభరణములను అలంకరించుకుని అచటకు విచ్చేసింది. అప్పుడు ఆ సభలో ఆసీనులైన సదస్సులందరూ ఆమెను తిలకించి, అనంతరము ఈమె ఇక్కడికి ఎట్లు వచ్చినది, సభలోనికి ఎట్లు ప్రవేశించినది అని ఆ మహాసభ యందు గల మునీశ్వరులు, సదస్సులు అందరికందరూ తర్క వితర్కములను చేయసాగారు. ఈ భక్తిదేవి ఇప్పటికిప్పుడే కథ యొక్క శబ్దార్థముల నుండి ప్రకటమైనదని సనకాదులు చెప్పారు. వారి మాటలు వినిన భక్తిదేవి తన పుత్రులతో కూడి మిక్కిలి వినమ్రురాలై సనత్ కుమారులను ఇట్లు అడిగింది. సో ఏమైంది? యాక్చువల్లీ ఇదంతా మొదలైంది కూడా ఎందుకు? భక్తిదేవి కోసం. సో ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో సనక సనందాదులు చెప్పారు, ఎక్కడైతే భాగవత శ్రవణం జరుగుతుందో అక్కడికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ. అలాగా అక్కడ ఏంటి యాక్చువల్లీ ఇంతకుముందు పరిస్థితి ఏంటి? జ్ఞాన వైరాగ్యాలు లేచే శక్తి లేదు. లేస్తున్నారు పడిపోతున్నారు, లేస్తున్నారు పడిపోతున్నారు. ఎప్పుడైతే భాగవత, ఇంకా భాగవత శబ్దార్థం అంటే భాగవత మహాత్మ్యం చెప్పేటప్పటికే అవేంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మూడు కూడా పుష్టిగా అక్కడ ప్రత్యక్షమై. ఎలా జరిగింది ఇది అంటే సనక సనందాదులు చెప్తున్నారు, కేవలము భాగవత మహాత్మ్యం ఇది. భక్తి పలికను, నేను కలియుగమునందు ఎక్కువగా నష్టపోయేది. తమరు ఈ కథామృత సేవనము చేత తిరిగి నాకు పుష్టిని సమకూర్చితిరి. ఇప్పుడు నేను ఎక్కడ ఉండవలేను, నా నివాస స్థానం ఏదియో నాకు తెలుపుడు అని పలికిన భక్తి మాటలు విన్న సనకాదులు
ఆమెతో ఇట్లా చెప్పింది మొత్తం నాకు పుష్టి వచ్చింది. సరే ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు సెలవుయండి, నేను ఎక్కడ ఉండను అని అడుగుతాను. సనకాదులు ఇట్లా వచించి, అమ్మా భక్తిమాత, నీవు భక్తులకు భగవంతుని స్వరూపమును ప్రసాదించుదాను, అనన్య ప్రేమను సమకూర్చగల సమర్థురాలు, భవరోగమును నిర్మూలించుదాను. కావున నీవు ధైర్యమును వహింపును, శాశ్వతముగా అనుక్షణము విష్ణు భక్తుల హృదయములందే నివసింపును. కలికాలమునందలి పాపములు విజృంభించి సమస్త ప్రపంచమును తన ప్రభావమునకు గురి చేయను, కానీ ఆ పాపములే నిన్ను కన్నెత్తి కూడా చూడలేవు అని ఈ విధంగా వారి ఆదేశములు పొందిన భక్తిదేవి తత్క్షణమే భగవద్భక్తుల చిత్తములను చేరి విరాజమానురాలయ్యను. సో భక్తి ఎక్కడ ఉంటుంది? భగవద్భక్తుల హృదయంలో. తల్లి నువ్వు భక్తుల హృదయాన్ని ఆశ్రయించు. ఎప్పుడైతే భక్తుల హృదయాన్ని ఆశ్రయించావో నీకు వచ్చిన కలి భయం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ముందు ఆవిడకి ఆ కలి వల్లే ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ భాగవత కథా శ్రవణం వల్ల ఆవిడకి శక్తి వచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నామంటారు అని అడిగితే భక్తుల హృదయాల్లో ఆశ్రయించగలి. ఎవరి హృదయములందు అనన్యమైన శ్రీహరి భక్తి పదిలముగా గూడు కట్టుకుని ఉండును, వారు ఉద్యోగములందు అత్యంత నిర్ధనులై ఉండి కూడా పరమ ధన్యులయ్యదరు. రెండు పదాలు ఉన్నాయండి ఇక్కడ. నిర్ధనులైన ధన్యులయ్యదరు అంటే ధనం ఉన్న వాళ్ళు ధన్యులు అని కాదు. ఎప్పుడు కూడా ధనం ఉన్న వాళ్ళని అడగండి, మీకు ఏ కష్టం లేదా అని. ధనం ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళకి నిద్ర కరువు, కాంపిటీషన్. ఈ ధనం రేపు ఉంటుందా లేదా అన్న భయం. మేము అనుకుంటా అంబానీ లేదా ఇంకేంటి సో ఓకే, వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళకి తరతరాలు సెటిల్ అయిపోయారు. చూడండి వాళ్ళ ఇంట్లో అసలు కష్టం ఉండదా? సో ఎప్పుడైతే భక్తి రాలేదో అంత ధనం ఉండి కూడా వాళ్ళు ధన్యులు అవ్వలేదు. భగవద్భక్తులు నిర్ధనులైనా సరే, ధనం లేకపోయినా కూడా వాళ్ళు ధన్యులు. ఎందుకు? భాగవతంలో వస్తున్నాయి. తండ్రి ఆస్తి మీద ఎవరికండి హక్కు? పుత్రుడికి. ఒకళ్ళు ఇస్తారా ఆ హక్కుని? ఆటోమేటిక్ గా పుత్రుడికి ఆ హక్కు వస్తుంది. సో ఎప్పుడైతే సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అధిపతి అయిన భగవంతుడు నా తండ్రి అని అర్థమవుతుందో అంతకి సమమైన ధనం ఎక్కడ ఉంటుందండి? సో ధనం అనగానే మనం కేవలం ఈ భౌతిక ధన రూపాన్ని చూస్తున్నాం. అందుకనే మనం రావణాసురుడు ఎగ్జాంపుల్ చెప్తాం. స్వయంగా లక్ష్మీదేవిని పట్టుకెళ్ళిపోయినా కూడా అతనికి ఆనందం కలగదు. అష్టైశ్వర్యాలు అంటే ఏంటంటే ఆనందం, లోపల ఆనందం ఉండాలి. ఎంత ధనం ఉన్నా సంతోషం అనేది. సో భగవద్భక్తులు ఎవరి హృదయంలో అయితే భగవంతుడు ఉన్నాడో, భక్తి ఉందో, వాళ్ళు నిర్ధనులైనా కూడా ధన్యులే. సో ఈ ధనం అనేది, ధన్యం అనేది పక్కన పెట్టేసుకోండి. భాగవతంలో అట్లీస్ట్ మనకు అర్థమవుతుంది. ఓకేనా? భక్తి అను సూత్రము చేత సాక్షాత్తు భగవంతుడు కూడా బంధింపబడి తన లోకమును వదిలిపెట్టి భక్తుల హృదయములను చేరి నిలిచిపోయాను. భగవంతుడి యొక్క లీలలలో ప్రవేశం అనేది భక్తుడికి అత్యంత ధనం. అసలు ధనం భక్తులకి అదే, భగవంతుడి యొక్క లీలా ప్రవేశం. పాండవులు అందుకే ధన్యులు. ఎప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళు భాగ్యవంతుల కిందే అనుకున్నారు. మనకు చూడడానికి బయట అరే రాజ్యం అంతా రాజ్యభ్రష్టులు అయ్యారు వీళ్ళు, భిక్షం ఎత్తుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా తమని భాగ్యం కిందే అనుకున్నారు. ఎందుకు? శ్రీకృష్ణుడు వాళ్ళకి మిత్రుడు. సో ఎప్పుడైతే భగవంతుడి విలువ తెలుస్తుందో, భగవంతుడికి మనకి గల సంబంధం తెలుస్తుందో, ఇదేవి కూడా ధనం కింద అనిపించదు. ఓకే, భాగ్యం కింద అనిపించదు. భూలోకమునందు ఈ భాగవతం స్వయంగా పరబ్రహ్మ యొక్క స్వరూపమే. దీని మహిమను గూర్చి మనం ఏమని ఎంతని వర్ణించగలం? దీనినే ఆశ్రయించి ఇతరులకు వినిపించుట వలన వినువారికిని వినిపించు వారికిని ఇరువురుకును శ్రీకృష్ణ భగవానుని నిర్మలమైన పోలిక లభించును. అనగా వారు భగవంతుని సారూప్యములు పొందెదరు. ఇది కాక ఇతర ధర్మములతో ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం ఏముండదు.
ఇంకా ఏ పద్ధతి తీసుకున్నా కూడా భగవంతుడి యొక్క లీలా ప్రవేశం కంటే అన్యమైనది మనకి లభించదు. ఓకే, మహా అంటే ముక్తి. అని ముక్తి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తక్కువ కాదు అది, కానీ ముక్తి కంటే గొప్పది భక్తి. ఓకే, మన ఇందులోనే ఈ కథలోనే చూసాం కదా, ముక్తి భక్తికి దాసి కింద ఉంది. సో ముక్తి కంటే కూడా భక్తి చాలా ఉన్నతమైనది. నెక్స్ట్ చాప్టర్కి వెళ్తున్నామండి, గోకర్ణోపాఖ్యానము. యాక్చువల్లీ భాగవత మహాత్మ్యానంగానే గోకర్ణుడి కథ మీ అందరికీ చాలా మందికి తెలుసు. అది చూద్దామని. సూతుడు చెప్పను, మునివర్య, అంతట భగవంతుడు తన భక్తుల మనస్సులందు అలౌకికమైన భక్తి కలుగుటను తిలకించాడు. ఇంతలో భక్తవత్సలుడు భగవానుడు తన ధామమును వదిలిపెట్టి అచ్చటకు చేరుకున్నాడు. సో భాగవత శ్రవణం ఎక్కడైతే జరుగుతుందో మహర్షులందరూ వచ్చి కూర్చున్నారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు పుష్టితో అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చాయి. నెక్స్ట్ ఎవరు వచ్చారు? సాక్షాత్తు భగవంతుడు తన ధామాన్ని వదిలి అక్కడికి వచ్చాడు. ఓకే, ఆయన గణమున ధరించిన వనమాల శోభలు చూడును. శ్రీవారి అంగములు జలముతో నిండిన మేఘము వలె శ్యామవర్ణంతో శోభిల్లుచుండెను. ఆ స్వామి ధరించిన పీతాంబరము మనోహరమైన కాంతులను విరజిమ్ముచుండెను. కటి ప్రదేశమునందు బంగారు మొలత్రాడు అనేక వరుసలతో ఇంపుగా అలంకరింపబడి ఉండెను. శిరమున కిరీటము మెరయుచుండెను. చెవులకు ధరించిన కుండలముల తడుకులు చూడముచ్చట గొలుపుచుండెను. ఆ భగవానుడు త్రివిధ భంగిమలతో నిలుచుండి మనోహర భావమును చిందించుచు చిత్తమును హరించుచుండెను. సో వచ్చినవాడు ఎవరు? త్రిభంగ అనగానే వచ్చినవాడు కృష్ణుడు. కృష్ణుడు ఒక్కడే ఆ త్రిభంగ, 3 చోట్ల వంగి ఉంటాడు ఆ రూపం. ఓకే, కృష్ణుడు స్వయంగా అక్కడికి వచ్చాడు. అండి భగవంతుడి యొక్క రూపవర్ణన కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీలో చాలా మంది ధ్యాన శ్లోకాలు కూడా నేర్చుకుని ఉండొచ్చు. ఓకే, భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అంగం అప్పుడే ధ్యానం చేయడం అవుతుంది. భగవంతుడి రూప ధ్యానం కూడా చాలా చాలా, ఎలా అయితే శ్రవణము అన్నిటికంటే ఫస్ట్ శ్రవణం, ముందు మంత్రం, హరే కృష్ణ మహామంత్రం చెవుల్లోకి వెళ్ళాల్సిందే. అదొక యజ్ఞం కింద తీసుకుని నామజపాన్ని చేయాలి. ఓకే, సో అది చేసిన తర్వాత భగవంతుడి యొక్క రూపం ధ్యానం అనేది చేయాలి. రూపం ధ్యానం అంటే ఏం చేస్తాం? భగవంతుడి పాదాలు, భగవంతుడి జాను, భగవంతుడి కటి ప్రదేశం, భగవంతుడి వక్షస్థలం, లక్ష్మీదేవి అక్కడ నిత్యం విరాజిల్లుతుంటుంది. అలాగే భగవంతుడి కంఠం, శంఖ చక్ర, గదా, కిరీటం, పీత వస్త్రం, మొత్తం మనకి ఏదో ఒక శ్లోకం, ఏది రాకపోతే కనీసం శాంతాకారం బుడిగసైన ఉన్న రావాలి మనకి. భగవంతుడి యొక్క కీర్తన చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క రూపవర్ణన ఆ మీనింగ్ తెలుసుకుని నేర్చుకోండి. ఓకే, అప్పుడు మీరు ఆ భగవంతుడి రూపాన్ని ఆస్వాదించగలుగుతాం. ఎప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అయినా సరే అతడి రూపవర్ణన జరుగుతుంది. మీరు గమనించారా? భాగవతంలో ఎవరు వచ్చినా సరే భగవంతుడి యొక్క రూపవర్ణన ఒకటి, భగవంతుడి యొక్క రూపం అంత అంటే చూడంగానే భగవంతుడిని మనం అంటే ఆపుకోవడం అవ్వదు. భగవంతుడి యొక్క ఏమంటాం, ఆస్వాదించడం రూపవర్ణనాన్ని. మరొకటి, ప్రతి చోట కూడా భగవంతుడు ఎలాంటి సాకార రూపం అనేది మనకి ప్రతి చోట వస్తుంది. భగవంతుడు వచ్చాడు అనగానే ఏంటది? పీత వస్త్రం, శంఖ చక్రాలు. ఓకే, సో మనకి ఎక్కడ భగవంతుడు అనగానే మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు. త్రిభంగ లలితం, బ్రహ్మదేవుడి దగ్గర కూడా చూసాం మనం. అంటే కృష్ణుడి యొక్క పాదదర్శనం, భగవంతుడి యొక్క పాదదర్శనం వస్తుంది. పాదం దర్శనం అయ్యింది అంటే అది కేవలం కృష్ణుడు. కృష్ణుడు ఒక్కడే కాలు ఇలా పెట్టుకుని పాదం దర్శనం ఇస్తాడు. ఓకే, ఆ భగవానుడు త్రివిధ భంగిమలతో నిలుచుండి మనోహర భావమును చిందించుచు చిత్తమును హరించుచుండెను. వక్షస్థలమునందు కౌస్తుభమణి కాంతులీనుచుండెను. ఆ స్వామివారి సమస్త అంగములు హరిచందనము చే పూయబడి కమ్మని సువాసనలు వెదజల్లుచుండెను. ఆ రూపలావణ్యమును ఏమని వర్ణింపగలను? ఆహా, ఆయన కోట్ల కొలది మన్మధుల యొక్క అందచందములను దోచుకొనినట్లుండెను. ఆయన పరమానంద స్వరూపుడు, చిన్మయాకారుడు, మధురాతి మధురమైన వాడు,
మురళిని ధరించినట్టి సాటిలేని స్వరూపముతో తన భక్తుల స్వచ్ఛమైన హృదయములందు ఆవిర్భవించను. వైకుంఠంలో నివసించినట్టి విష్ణు భక్తులు, ఉద్ధవుడు మొదలగు వారు భాగవత కథను వినుట కొరకై గుప్త రూపములతో అచటకు వచ్చి ఉండరు. వైకుంఠం నుంచి కూడా అందరూ కదిలి వచ్చారండి. స్వామి వచ్చేసారు. సో అక్కడున్న భక్తులందరూ కూడా గుప్త రూపంలో అక్కడికి వచ్చారు. భాగవతం అంటే అంత ప్రీతి భక్తులకి అండి. అప్పుడు జయ జయ ధ్వానములు మారుమ్రోగని అలౌకికమైన భక్తి రసము అత్యద్భుతంగా అందరిలో పొంగి పొరలుచుండెను. మాటి మాటికి పరిమళ ద్రవ్యములు సువాసనలు వెదజల్లుచుండెను. పుష్పవర్షము కురియుచుండెను. శంఖధ్వనులు ప్రతిధ్వనించుచుండెను. ఈ కథ మామూలుగా నేను చెప్పడం అవ్వదండి. ఇందులో పురాణంలో ఉన్నది ఉన్నట్టు చదివితేనే మనం ఆస్వాదించడం అవుతుంది. భగవంతుడి ఇక్కడ చెప్పినట్టు ఆ రూపం వర్ణించడం అనేది అంటే చాలా కష్టం. ఓకే, ఆ సభయందు కూర్చున్న వారందరూ తమ తమ దేహములను, గేహములను, ఆత్మలను కూడా విస్మరించి ఉండేది. అట్టి వారల తన్మయతను, తల్లీనతను గాంచిన నారదుడు చెప్పసాగి, మునీశ్వరులారా, ఈనాడు సప్తాహశ్రవం యొక్క గొప్పదైన అలౌకికమగు మహిమను నేను వీక్షించుకుని, దీని వలన మూఢులు, దుష్టులు, పశుపక్షులు అందరికందరూ పాపరహితులైరు. కలికాలమునందు చిత్తశుద్ధి కొరకు భాగవతమే ఆధారము. మత్యలోకమునందలి పాప సమూహములను నాశమునర్చుటకు ఈ కథకు సాటి అయిన పవిత్ర సాధనము ఈ భూమిలో మరి ఒకటి లేనే లేదు. మునివర్యులారా, మీరందరూ మిక్కిలి దయగలవారు. ఈ ప్రపంచమునకు మేలును శుభమును చేకూర్చుటకై బాగుగా విచారించి ఇందులకు తగిన ఒక నవీన మార్గమును కనుగొనిన వారు. కావున కథారూపమగు ఈ సప్తాహ యజ్ఞం ద్వారా ఈ లోకమునందు ఎవరెవరు పవిత్రులగుదురో దయచేసి మాకు వివరింపుడు. సో ఎవరెవరికి ఈ అంటే ఈ మహద్భాగ్యం, దీని యొక్క ఫలితం ఎవరెవరికి వస్తుంది అని అడుగుతున్నారు. సనకాదులు చెప్పి, ఎల్లప్పుడూ రకరకములైన పాపకార్యములను చేయువారు, నిరంతరము దురాచారములందు ఆసక్తులైన వారు, వక్ర మార్గములను అనుసరించువారు, క్రోధమును అగ్ని చేత కాలిపోవువారు, కపట బుద్ధి గలవారు, స్త్రీలోలురు, వీరందరూ ఈ కలియుగమునందు సప్తాహ యజ్ఞం చేత పవిత్రులగుదురు. అంటే కృష్ణుడు చెప్పాడు కదా, అపిచేత్సు దురాచారం. ఎంత దుర్మార్గులైనా సరే, దుష్టులైనా సరే, కేవలం ఇంద్రియలోలునైనా సరే, ఎప్పుడైతే భాగవత కథాశ్రవణం జరుగుతుందో వాళ్ళందరూ కూడా పవిత్రులు అవ్వగలరు. ఎందుకు అంటే వాళ్ళని ఉద్ధరించడానికి అసలు వేరే ఉపాయమే కృష్ణుడి కథ, కృష్ణుడి నామం, కృష్ణుడి లీల వర్ణన వెళ్ళాల్సిందే. ఓకే, చిన్నపిల్లలకి చెప్పేప్పుడు మేము చెప్తూ ఉంటాం, అన్ని సమస్త రోజుకి 4 సార్లు స్నానం కూడా చేయొచ్చు. దేనికి? మలినేమోచనం పుంసాన్ జల స్నానం దినే దినే. అంటే శరీరం మలినం పోవడానికి రోజు స్నానం చేయొచ్చు. కానీ మనస్సు యొక్క మలినం పోవాలి అంటే ఎవరన్నా దాన్ని తీసిస్తే మనం ఏ సోపో వేసి రుద్దచ్చు. ఎలాగ మరి అది అతి సూక్ష్మంగా మనతో కూడుకుని ఉంది. సో దానికి అతి సూక్ష్మంగానే వెళ్ళాలి. ఏంటి? క్లీనింగ్ ఏజెంట్. ఇది కేవలం భగవన్నామం. భగవన్నామం అని తెలుసుకున్నాం కదా, అది భౌతిక శబ్ద రూపం, కానీ భగవంతుడి యొక్క నామం కాబట్టి దాంట్లో ఆధ్యాత్మిక సూక్ష్మత్వం అందులో ఉంది. సో కేవలం అది మాత్రమే ఈ మలినాన్ని, లేకపోతే ఎన్ని పుణ్యతీర్థాల స్నానాలైనా సరే ఓకే, మలినం అనేది సత్యమును విడిచిపెట్టిన వారు అనగా అబద్ధాల కోరులు, తల్లిదండ్రులను నిందించువారు, తృష్ణచే వ్యాకులత చెందువారు అనగా కోరికలకు బానిసలైన వారు, ఆశ్రమ ధర్మములను పాటించని వారు, దాంభికులు, ఈర్ష్యాలువులు అనగా తోటివారి అభివృద్ధిని చూచి ఓర్వలేని వారు, ఇతరులను హింసించువారు, వీరందరూ కూడా ఈ కలికాలమునందు సప్తాహ యజ్ఞముచే పవిత్రులయ్యెదరు. మదిరాపానము చేయుట, బ్రహ్మహత్యకు పాల్పడుట, బంగారమును దొంగిలించుట, గురుపత్ని గమనము, విశ్వాసఘాతుకము అను ఈ 5 పాతకములను చేయువారు, మోసము కపటములకు అలవాటు పడిన వారు,
క్రూరులు పిశాచముల వలె నిర్దయులగు వారు, బ్రాహ్మణుల ధనమును దోచుకుని వృద్ధి పొందువారు, వ్యభిచారులు అయినట్టు వారందరూ ఈ కలియుగమునందు సప్తాహ యజ్ఞముచే పునీతులగుదురు. దుష్టులైన వారు అదే పనిగా మూర్ఖులై శరీరము చేత, మాటల చేత, మనస్సు చేత నిత్యము పాపము చేయవారు, పరుల ధనము చేత తాము సంపన్నులయ్యేడి వారు, మలినమైన మనస్కులు, దురాశాపరులు అయిన వీరందరూ కూడా కలికాలంలో సప్తాహ యజ్ఞము వలన పరిశుద్ధులగుదురు. ఓకే, సో దీనికి సంబంధించి ఒక ప్రాచీన కథను కూడా చెప్తాను. కథ అంటే ఇక్కడ ఏంటంటే చారిత్రాత్మకము, ఎవరో ఊహించి చెప్పిన కథ కాదు. ఒక్కటి పురాణాలు ఏవో అంటూ ఉంటారు జనాలు, పురాణాల్లో కథలే కదా. అన్నీ కూడా స్మృతి. యాక్చువల్లీ మన శాస్త్రాలు చూస్తే శృతి స్మృతి. శృతి అంటే వేదాలు, స్మృతి అంటే చారిత్రాత్మక సంఘటనలు, మళ్ళీ మళ్ళీ స్మృతికి తెచ్చుకోగలిగిన సంఘటనలు. ఓకే, ఇప్పుడు భగవద్గీత అనుకోండి, భగవద్గీత ఏంటి? శృత స్మృతి. స్మృతిలో ఉన్నట్టు శృతి. భగవద్గీతకి వేదాలకి తేడా లేదు. సో యాక్చువల్లీ అదేంటి, మహాభారతంలో వచ్చింది. మహాభారతం స్మృతి, కానీ భగవద్గీత శృతి. ఓకేనా? సో పురాణంలో చారిత్రాత్మక సంఘటనల్ని వ్యాసదేవుడు పొందుపరిచాడు. ఓకే, పూర్వకాలమున తుంగభద్ర నదీ తీరమున ఒక శ్రేష్టమైన నగరం కలదు. అక్కడ అన్ని వర్ణముల వారు నివసించుచుండేది. వారందరూ తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచుండేది. సత్యమునందు సత్కార్యములందు వారి మనస్సు నిమగ్నమై ఉండేది. ఆ నగరమునందు ఆత్మదేవుడని బ్రాహ్మణుడు ఉండేది. అతడు సమస్త వేదశాస్త్ర విద్వాంసుడు, శ్రౌత స్మార్త కర్మలందు నిష్ణాతుడు. అతడు మరొక సూర్యుని వంటి తేజస్సును కలిగినవాడు. అతడు ధనవంతుడే కానీ పౌరోహిత్యంతో తన జీవితమును గడుపుచుండేది. అతని భార్య పేరు దుందులి. ఆమె చక్కని సౌందర్యవంతురాలు, ఉత్తమ వంశమునందు జన్మించినది. కానీ తన మాటయే నెగ్గవలనను హఠ స్వభావమును కలిగి ఉన్నది. ఆమె లౌకిక విషయములందు ఆసక్తి కలది, క్రూరమైన స్వభావం కలిగినది. తరచుగా అర్థం లేని మాటలను మాట్లాడుచు వ్యర్థంగా వాదించుచుండెడు. గృహ కార్యములందు ఆరితేరినది, కానీ లోభిరాలు, పైగా జగడాల మారి. కాంబినేషన్ చూసారు ఎలా ఉందో? ఇతడేమో బ్రహ్మ తేజస్సున్న బ్రాహ్మణుడు, అన్ని కర్మలు సదాచరణ చేస్తున్నవాడు. ఇతడికి ఒక గయాళి భార్య, ఆవిడ పేరేంటి? దుందుడి. ఈ విధమైన బ్రాహ్మణ దంపతులు ప్రేమతో కాలం గడుపుచుండే. వారికి కావలసినంత ధనం ఉండను, భోగ విలాసములకు తగినంత సామాగ్రి ఉండను, సుందరమైన గృహం ఉండను. కానీ ఇవన్నీ ఉండి కూడా వారికి ఏమాత్రము సుఖము లేకుండెను. వారికి వయస్సు మళ్ళినది. అప్పుడు సంతానము కొరకే వారు వివిధ పుణ్యకర్మలను చేయుటకు సిద్ధపడింది. దిక్కులేని వారికి, దుఃఖితులకు గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము మొదలగునవి చేశారు. సో ఇంత ఉన్నా వాళ్ళకి సంతానం లేదు కాబట్టి గోదానం, భూదానం అది అన్ని చేస్తుంటారు కదా. దానం కొద్ది బిడ్డలండి అంటుంటారు. సో దానాలన్నీ చేస్తే పుత్రులు కలుగుతారని చెప్పి వాళ్ళు దానాలన్నీ చేయడం మొదలెట్టారు. ఈ విధంగా దాన ధర్మాలని చేయుచు వారు తమకున్న ధనమునందరి సగభాగమును వెచ్చించారు. కానీ వారికి ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ కలగలేదు. అందువలన ఆ బ్రాహ్మణుడు మిక్కిలి చింతకులోనే దొరపిల్లుచుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మిగులు దుఃఖంతో పీడితుడే గృహమును వదిలి వనమునకు చేరెను. మధ్యాహ్న సమయమున అతనికి దప్పిక కలిగింది. దాహమును తీర్చుకొనుటకై అతడు ఒక చెరువును సమీపించెను. సంతాన లేమి చేత కలిగిన దుఃఖము వలన అతని శరీరము మిగిలి కృషించిపోయింది. అందుచే అతడు ఎంతయో అలసి ఉండెను. తృప్తిగా నీరు త్రాగి అచటనే కూర్చుండిపోయాను. 2 గడియలు గడిచిన పిమ్మట మహాత్ముడకు ఒక సన్యాసి అచటకు వచ్చింది. బ్రాహ్మణుడు ఆ సన్యాసిని చూచేసరికి అతడు నీరు త్రాగి ఉండేది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేచి ఆ సన్యాసిని సమీపించి ఆయన పాదములకు తలను చేర్చి నమస్కరించాడు. పిమ్మట అతని ఎదుట నిలబడి సుదీర్ఘమైన నిట్టూర్పులు విడుచుండెను. సో ఆ సన్యాసిని చూసి బ్రాహ్మణుడు లేచి నమస్కరించి అతని దగ్గరికి వెళ్ళి తన దుఃఖానికి కారణాన్ని చెప్పుకుంటున్నాడు. మహాత్ములు కనిపిస్తే మనం దుఃఖాన్ని చెప్పుకుంటాం కదా. సో బ్రాహ్మణుడు చెప్పాను, మహాత్మా, నా దుఃఖమును గూర్చి ఏమని చెప్పగలను? ఇదంతా నేను గత జన్మములను చేసుకుని
పాపరాశి ఫలితము. ఇప్పుడు నేను విడిచిన తర్పణ జలమును మా పితృదేవతలు తమ వేడి వేడి నిట్టూర్పుల చేత రావుచున్నారు. అటు దేవతలు ఇటు బ్రాహ్మణులు నేను ఏమిచ్చినను దానిని వారు ప్రసన్న మనస్కులై స్వీకరించుటలేదు. సంతానము కొరకు నేను ఎంతగానో దుఃఖించుచున్నాను. ఏదో వెలితి ఇదంతా నాకు శూన్యంగా గోచరించుచున్నది. అందువల్ల నేను నా ప్రాణములను విడిచుటకు ఇచ్చటకు చేరుతున్నాను. ఎందుకంటే అన్నిటికంటే సంతానం లేకపోవడం అనేది చాలా పెద్ద లోటు. బ్రాహ్మణులు దానం స్వీకరించట్లేదు అతని దగ్గర సరిగ్గా. ఎందుకు? ఎప్పుడైతే వంశం వృద్ధి కాదో అప్పుడు పితృదేవతలు కూడా శాంతించట్లేదు. అందుకని వాళ్ళు ఏంటంటున్నారు, చాలా నిట్టూర్పులు విడుస్తున్నారు. అంటే ఏంటి, నేను నా పితృదేవతలకు కూడా ఆనందం కలిగించలేకపోతున్నాను. నాకు అచలి పుత్రుడు అనేవాడు ఎవరండి? పున్నామ నరకాల నుంచి తప్పించేవాడు. ఓకే, సో మనకి ఇలా వచ్చినప్పుడల్లా ప్రభుపాద గారు రాస్తుంటారు, ఒక్క భక్తుడు ఉంటే అటు 21 తరాలు ఇటు 21 తరాలు విడుదలైపోతారండి. మనకు భక్తిలో ఉన్న వాళ్ళకి భయం ఏమీ లేదు. ఇంకా ఏ మార్గంలో అయినా ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. అయ్యో మనకి లేదే అనుకోకర్లేదు. ఎప్పుడైతే భగవంతుని మనం ఆశ్రయించామో, ఓకే, మొత్తం భగవంతుడి రక్షణలో ఉన్నాం మనం. మనకు వచ్చిన భయం ఏం లేదు. ఓకే, సో ఇతడు తన బాధని చెప్పుకుంటున్నాడు అన్నమాట. సంతానం లేని జీవితం ధిక్కారమునకు లోనగును, సంతానహీనమైన గృహము నిందెమగును, సంతానరహితమైన వాని ధనము వ్యర్థమగును, సంతతి లోపించిన వంశము అవమానముల పాలగును. సంతతి సంతతి అని అనుకోకలేదు. ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు. ఓకే, సో సంతానం లేదో లేదా మగ పుత్రులు లేరు, బాధపడక్కర్లేదు. ధృతరాష్ట్రుని అంటే దుర్యోధన లాంటి పుత్రులు అక్కర్లేదు కదా మనకి, ఏమండి? సో మనకి భక్తి ఒక్కటే కలియుగంలో శరణం. ఇవేవి మనల్ని ఉద్ధరించు. ఓకేనా? సో అది నుంచి మనం మహత్యం చదువుతున్నాం. ఓకే, నేను పెంచిన ఆవు కూడా పూర్తిగా గొడ్రాలగుచున్నది. నా చేతి నాటిన చెట్లను సైతము వంధ్యత్వము ఆవహించుచున్నది. మా ఇంటికి చేరిన ఫలమును కూడా అతి తొందరగా కులిపోవచ్చున్నది. నేను మిగిలిన దురదృష్టవంతుడను, సంతానహీనుడను. ఇక నేను జీవించుట ఎందులకు అని ఇట్లు చెప్పిన బ్రాహ్మణుడు దుఃఖంతో మిగిలిన వ్యాకులుడయ్యి అంతట మహాత్ముడైన సన్యాసి ముందు వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పుడు ఆ యతీంద్రుని చిత్తము కరుణతో కరిగిపోయింది. వెంటనే ఆ మహాత్ముని హృదయము దయతో పొంగిపోయింది. యోగనిష్ఠుడగు ఆ సన్యాసి ఆ విప్రుని లలాట రేఖలను తిలకించి అతని వృత్తాంతమంతయును గ్రహించను. అనంతరము ఆ విప్రోత్తములకు ఇట్లు విషదంగా వివరించను. సో ఇతడి భాగ్యం, ఒక మహాత్ముడు నిజంగా అతనికి కనిపించాడు. ఆ మహాత్ముడు ఇక్కడ చూడంగానే అతనికి ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఏంటి ఇతడి ప్రాబ్లం ఉన్నప్పటికీ అర్థమైంది. యతీంద్రుడు పలికెను, బ్రాహ్మణోత్తమ, సంతానము పట్ల గల ఈ వ్యామోహమును త్యజింపుము. కర్మగతి ప్రబలమైనది నాయన. వివేకమును ఆశ్రయించి సాంసారిక వాసనను విడిచిపెట్టుము. భూసురోత్తమ వినుము, ఇప్పుడే నేను నీ ప్రారంధమును గమనించి 7 జన్మల వరకు నీకు ఏ విధమైన సంతానము కలగదుగాక కలగదు. నీ సంతానం గురించి ప్రయత్నించని చేయడం అసలు వ్యర్థం. ఇంకో 7 జన్మల వరకు కూడా నీకు సంతానం కలగదు. నువ్వు వీటి నుంచి బయటపడడానికి, వ్యామోహం నుంచి బయటపడడానికి ప్రయత్నించు అని చెప్తున్నాడు. పూర్వకాలమునందు సగరుడు అంగుడు అన్న రాజులు సంతతి కారణంగా మిగుల దుఃఖమును అనుభవించారు. విప్రునా, ఇప్పుడు నీవు కుటుంబం యొక్క ఆశను వదులుకును. సన్యాసమే అన్ని విధముల హాయిని అసగూర్చును. నువ్వు అసలు ఈ భవబంధాల్లోకి వెళ్ళకు. ఇది నీకు వరం కింద భావించి నువ్వు సన్యాసాశ్రమాన్ని స్వీకరించు అని చెప్తున్నాడు. బ్రాహ్మణుడు చెప్పను, మహాత్మా, మీ జ్ఞానబోధచే నాకేం ప్రయోజనం? బలవంతంగానైనాను నాకు ఒక పుత్రుని ప్రసాదించును. లేని ఎడల నేను నీ ఎదుటనే దుఃఖముచే మూర్ఛితుడనే అసువులను బాసలను. సో నాకు మీరు చెప్పేది అసలు ఎక్కట్లేదు. మీరు 7 జన్మల వరకు లేదంటున్నారు నా ప్రారంభ కర్మం వల్ల. మీరా మహాత్ములు, ఎలా అయినా సరే బలవంతంగా అయినా సరే నాకు ఒక పుత్ర భాగ్యాన్ని కలిగేలా చేయండి. మీరు చెప్పినవేవి నాకు ఎక్కట్లేదు అని చెప్తున్నాడు. ఓకే, భార్యాపుత్రాదుల సౌఖ్యము లేనట్టు సన్యాసము పూర్తిగా శుష్కమైనది. నిజమునకు ఈ లోకమునందు పుత్రపౌత్రాదులతో సమృద్ధమై కళకళలాడుచుండు గృహస్థాశ్రమమే మనోహరమై ఆనందదాయకంగా ఉండదు. సో నాకు గృహస్థాశ్రమమే అన్నిటికంటే గొప్పది. భార్య పిల్లలు లేని
ఆశ్రమం నాకు అక్కర్లేదు. సో నాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించండి, లేకపోతే నేను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను మీ ముందే అని చెప్తున్నాడు. బ్రాహ్మణుని గట్టి పట్టుదలను గమనించిన ఆ తపోధనుడు ఇట్లు పలికింది. విధివ్రాతను తుడిచిపెట్టుటకే చిత్రకేతు అను రాజు మిగుల హఠమును పూని ప్రయత్నించాడు. అందువల్ల అతడు అనేక కష్టములను అనుభవింపవలసి వచ్చింది. కావున దైవమే మానవుని ప్రయత్నం అణచివేసినప్పుడు ఆ మనిషికి సుఖము లభింపదు. అట్లే నీకు కూడా పుత్రుని వల్ల సౌఖ్యము లభింపజాలదు. నీవేమో మిగుల మొండితనమును కలిగి ఉన్నావు. యాచకుని వల్లే నా ముందు నిలిచి ఉంటుంది. ఇట్టి స్థితిలో నేను నీకేమని చెప్పగలను. మనకి ఈ చిత్రకేతు కథ మనకి భాగవతంలో వస్తుందండి, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అతడికి కూడా పుత్రులు లేక కానీ మిగతా సవతలందరూ కలిసి అతనికి విషయాన్ని ఇచ్చి అతను మరణించేలా చేశారు. అప్పుడు ఇంకా పెద్ద కష్టం వచ్చింది. పుత్రుడు లేని బాధ ఒకటి, పుత్రుడు కలిగి పుత్రుడి వల్ల దుఃఖం రావడం అనేది ఇంకా పెద్ద బాధ. కానీ నీకు తెలియట్లేదు, కానీ నువ్వేమో వినట్లేదు. చెప్తుంటే నువ్వు వినట్లేదు, మొండిగా ఉన్నావు. సరే నీకేం చెప్పగలను అని అంటున్నాడు. సరే అని ఆ బ్రాహ్మణుని గట్టి పట్టుదలను గమనించిన మహాత్ముడు అతనికి ఒక ఫలమును ప్రసాదించి, దీన్ని నీ భార్యకు తినిపించుము, ఫలము వల్ల అంతక కుమారుడు కలుగును. అయితే నీ భార్య ఒక ఏడాది పాటుగా కొన్ని నియమములను పాటించవలసి ఉండను. సత్యము, సదాచారము, దయా, దానము వంటి గుణములను కలిగి ఉండవలను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలేను. ఆమె ఈ విధంగా చక్కగా ఆచరించినచో ఆమెకు ఉత్తమ స్వభావం గల కుమారుడు జన్మించును. సరే అయితే నువ్వేమో నీ పట్టుదల విడిచిపెట్టట్లేదు, నీకు పుత్రభాగ్యం లేదు అంటే పుత్రుడి వల్ల నీకు సుఖం లేదు అని చెప్తున్నాడు, వినట్లేదు. సరే అయితే ఈ పండు తీసుకెళ్ళి నీ భార్యకి ఇవ్వు. అయితే ఈ పండు తీసుకున్న తర్వాత నీ భార్య సంవత్సరం పాటు ఏంటి, ఆవిడ యాక్చువల్లీ గయ్యాళి కదా, ఆవిడ సదాచారం, మంచి మాట, మంచి చేష్టలతో ఉండమని చెప్పు అని చెప్పాడు. అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు కూడా తన ఇంటికి తిరిగి వచ్చిన పిమ్మట అతడు ఆ పండును తన భార్య చేతికి ఇచ్చాడు. వెంటనే అతడు చోటికో వెళ్ళిపోయాడు. అతని భార్య కుటిల స్వభావం కాదు. ఆమె ఎంతగానో ఏడ్చి తన సఖితో ఇట్లు చెప్పసాగింది. అయ్యో సఖి, నాకెంత కష్టం వచ్చినది. నేను మాత్రం ఈ పండును తినలేను. ఫలము తినుట వలన గర్భము కలుగును, దానివల్ల పొట్ట పెరుగును. అప్పుడు నేనేమీ తినలేను, త్రాగలేను, తద్వారా నా శక్తి క్షీణించును. అట్టి స్థితిలో ఇంటి పనులను నేను ఎట్లా చక్కబెట్టగలను. పాపం చూడండి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది. చాలా మంది ఉన్నారండి, ఆవిడే కాదు, కలియుగంలో చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే గృహస్థాశ్రమం యొక్క ఉద్దేశమే వంశ అభివృద్ధి. అక్కర్లేనన్న వాళ్ళు అసలు గృహస్థాశ్రమాన్ని స్వీకరించక్కర్లేదు. సో గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత సంతానం అనేది గృహస్థాశ్రమం యొక్క అంటే సరైన, ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారండి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం ఎందుకు అంటే, ఎప్పుడైతే కోరికలు ఎప్పుడూ కూడా న్యాచురల్గా వాటి మీద మనకి వైరాగ్యం రావాలి. నేను మీకు చెప్తుంటాను, విరక్తి రాకూడదు, వైరాగ్యం రావాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ గృహస్థాశ్రమం సరిగ్గా అర్థమైతేనే సన్యాసాశ్రమం సరిగ్గా జరుగుతుంది, లేకపోతే జరగదు. ఓకే, ఇంకేదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఓకే, సో అతనేమో ఆ పండు ఇచ్చి తిను అని చెప్పి అతనేమో వెళ్ళిపోయాడు. ఈవిడికేమో దుఃఖం వచ్చేస్తుంది. ఇప్పుడు తింటే నాకు పుత్రుడు వస్తే నాకు ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఓకే, ఇంతేగాక దైవవశమున గ్రామంలో దొంగలు చొరబడి దోచుకొని పోయిన ఎడల గర్భిణీ స్త్రీ ఎట్లు పరిగెత్తగలదు. అసలు ఆవిడ ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయి. శుకదేవుని వలె కడుపులోనే గర్భము నిలిచిపోయినచో దానిని ఎట్లు బయటకు తీయగలరు. ఓకే, ప్రసవ కాలమునందు ఒకవేళ బిడ్డ అడ్డంగా తిరిగినచో మన ప్రాణములకి ముప్పు వాటిల్లును. అంతేకాదు ప్రసూతి సమయంలో మిక్కిలి భయంకరమైన బాధ కలుగును కదా. మిగుల సుకుమారినైన నేను ఇదంతటిని ఎట్లు సహించగలను. ప్రసూతి వలన నేను బలహీనురాలగును. సో ఇలాగా రకరకాల, అంటే ఒకటి వద్దు అంటే మనకి అనేక సాకులు కనిపిస్తూ ఉంటాయి. ఆవిడకు ముందు ఇష్టం లేదు. సో ఇవన్నీ నాకు అయ్యే పని కాదు, నా వల్ల కాదు, ఈ పండు నేను తినను అని నిర్ణయించుకున్నాను. పైగా అతని కండిషన్ కూడా చెప్పాడు. ఏంటి? సత్యము, శౌచము, మంచి మాట, ఇవన్నీ కూడా చేయాలి. అబ్బో ఇవన్నీ నాకు అంతకంటే కష్టమైనవి. అంటే
వాటిని పాటించుట నా వల్ల కాని పని. శిశువు జన్మించినచో దాన్ని లాలన పాలన చేయుట, అచ్చటలు ముచ్చటలు తీర్చుట మిగుల కష్ట సాధ్యములు. కావున సంతానవతి కంటే గొడ్రాళ్ళు వితంతువులు అయిన స్త్రీలే హాయిగా సుఖంగా ఉందిరని నా అభిప్రాయము. ఈ విధంగా ఆమెలో రకరకములైన చెడు ఊహలు ఉదయింపసాగింది. అందువల్ల ఆమె ఆ పండును తినలేదు. భర్త వచ్చిన పదప పండును తింటివా అని అతడు ఆమెను అడిగిన. అందులోకి ఆమె అవును తింటిని అని ముక్తసరిగా సమాధానం ఆవిడేమో తినలేదు ఆ పండుని. సరే కదా, భర్త వచ్చి అడగంగానే ఏం చెప్పింది? తినేశాను అని చెప్పింది. అంతలోనే ఒకనాడు ఆమె సోదరి తనంతటి తానుగా వారింటికి వచ్చింది. అప్పుడు ఆమె తన సోదరితో జరిగిన వృత్తాంతమంతయు వివరించి చెప్పింది. దీనిని గూర్చి నాలో నేను ఎంతగానో చింతిల్లుచున్నాను. అంతేగాక ఈ దుఃఖంతో నేను దినదినము కృషించిపోవచ్చున్నాను. చెల్లి నేనేమి చేయదును అని తన సోదరితో తెలిపింది. అందుకు ఆమె సోదరి ఇట్లు చెప్పింది. నా కడుపులో బిడ్డడున్నాడు, ప్రసవించిన పిమ్మట ఆ బాలకుని నీకు ఇచ్చాను. ఎందుకు? మళ్ళీ భర్త అడుగుతాడు కదా. తినేశానంది. తినేశాక మరి ఏడాదిలో పుత్రుడు జన్మించాలి. భయం ఒక పక్క, ఇష్టం లేదు. భర్త అడిగితే ఏం చెప్తుంది? ఈలోపు ఆవిడ ఉద్ధరించడానికి ఆవిడ చెల్లెలు వచ్చింది. చెల్లెలని సరే అయితే నా కడుపులో కుమారుణ్ణి నీ పిల్లవాడని చెప్దు కానీ నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అప్పటి వరకు నీవు గర్భవతి వల్లే నటించుచు ఇంట్లోనే గోప్యముగా సుఖంగా ఉండును. నీవు నా భర్తకు కొంత ధనముని ఇవ్వు, ఆయన నీకు తన బాలకుని తెచ్చి ఇచ్చును. ఇప్పుడే వింటున్న కథల్లా ఉన్నాడా? సో అదేం చెప్తుంది, నువ్వు మరి తన భర్త కూడా ఒప్పుకోవాలి కదా, కొంచెం ధనం ఇచ్చేసి ఆ పిల్లాన్ని తెచ్చి నీకు ఇచ్చేస్తాం, అంతవరకు నువ్వు గర్భవతి కింద నటిస్తూ ఉండు అని చెప్తాను. ఈమె బాలకుడు 6 నెలలు జీవించి మరణించినని జనులందరూ చెప్పుకున్నట్లు మనం ఒక కుతంత్రాన్ని చేసేదాం. నేను ప్రతిదినము మీ ఇంటికి వచ్చి ఆ బాలకుని లాలన పాలన చూచెదను. నీవు ఇప్పుడు ఈ పండును పరీక్షించుటకై దీనిని ఒక ఆవుకు తినిపించుము. ఆ బ్రాహ్మణుని ఏంటండి, బిడ్డ పుట్టిన తర్వాత తల్లి లాలన పాలన కావాలి కదా. నేను రోజు వచ్చి ఆ పిల్లవాడి లాలన పాలన చూస్తాను. నువ్వేం చేస్తావంటే దీన్ని తీసుకెళ్ళి, మరి పండు వృధా దీన్ని తీసుకెళ్ళి ఒక ఆవుకి తినిపించు. ఆ బ్రాహ్మణుని భార్య స్త్రీ స్వభావమునకు వశరాలై తన సోదరి చెప్పినట్లుగానే అంతైనూ చేసింది. తదనంతరము కొంతకాలం గడిచిన మీదట ఆమె సోదరికి ఒక కుమారుడు జన్మించాడు. అప్పుడు ఆ బాలుని తండ్రి గుట్టు చప్పుడు కాకుండా అతన్ని తీసుకొచ్చి దుందులికి ఇచ్చింది. అప్పుడు ఆమె తనకు సుఖప్రసవం అయ్యేనని బాలకుడు జన్మించినని తన భర్త యొక్క ఆత్మదేవునికి తెలిపింది. ఈ విధంగా ఆత్మదేవునికి కుమారుడు జన్మించినని వినిన జనులందరికీ మిక్కుల సంతసం కలిగింది. ఆత్మదేవుడు ఆ బాలకునకు జాతకర్మ సంస్కారములను జరిపించాడు. బ్రాహ్మణులకు దానములను ఇచ్చాను. అతని ఇంటి ముందు మంగళవాద్యములు మోగసాగాను. సో ఇంకేముంది, ఆత్మదేవుడికి పుత్రుడు జన్మించేశాడు. ఇంకా అతడికి ఆనందం, అందరికీ కూడా ఆనందం. పాపం ఎన్నో రోజులు ఇతడికి పిల్లలు లేక లేక కలిగాడు. దుందులి తన భర్తతో ఇట్లు చెప్పింది, నా పాలిళ్లలో పాలేవి మచ్చుకు కూడా లేవు. అయితే ఆవు మున్నగు ఇతర ప్రాణుల పాలతో నేను ఈ బాలకునకు ఎట్లు పోషించగలను? నా సోదరికి ఇప్పుడిప్పుడే ఒక కుమారుడు కలిగింది, కానీ అతడు మరణించాను. ఆమెను పిలిపించి మనం ఇచ్చట ఉంచుకునేదము. ఆమె ఈ బాలునికి తన స్తన్యం ఇచ్చి పోషించగలదు. అంతే కదా, మరి పిల్లవాడిని అయితే తీసుకొచ్చారు కానీ పాలు ఇవ్వడం అవ్వలేదు. ఆవిడ ఏం చెప్పింది, నా చెల్లికి కూడా ఇప్పుడే పుట్టాడు కానీ మరణించాడు, కాబట్టి ఆవిడని వచ్చి ఆలన పాలన చూసుకోమని చెప్తాము అని మొత్తం ఒక పెద్ద కుతంత్రం చేసింది అనమాట ఆవిడ. ఓకే, అప్పుడు ఆత్మదేవుడు కుమారుని కాపాడుటకే ఆమె చెప్పినట్లుగా చేసింది. తల్లి యగు దుందులి ఆ కుమారునకు దుందుకారి అని పేరు పెట్టాను. సో ఆ పిల్లవాడు పేరేంటి? దుందుకారి. ఆ తర్వాత 3 నెలలు గడిచిపోయింది. ఆ గోవునకు కూడా ఒక మానవాకారం కలిగిన బాలుడు ఉదయించను. ఇచ్చినవాడు మహాత్ముడు. ఓకే, సో మహాత్ముడు ఆ పండు గోవుకి ఇవ్వగానే గోవు కూడా మానవాకారంతో ఒకడు జన్మించాడు. అతని అవయవములు అన్నీ తీర్చిదిద్దినట్లుగా హృదయముగా నుండెను. దివ్య గుణములతో నిర్మలుడై ఉండెను. అతని దేహము సువర్ణ కాంతులను వెదజల్లుచుండెను. అంతే కదా, గోవు సదాచారం అలా ఉండమని ఈవిడికి చెప్పాడు. ఈవిడ కాదంది. ఆ గోవుకి చక్కటి పుత్రుడు జన్మించాడు. ఆ బాలుని చూచి ఆత్మదేవునికి అంతులేని ఆనందం కలిగింది. ఆయన స్వయంగా అతనికి అన్ని సంస్కారములను జరిపాడు. ఈ సంగతి తెలిసిన వారందరూ మిగిలిన విస్మయంలో పొందిరి.
అంతటా వారందరూ ఆ బాలుని చూచుటకు వచ్చుచుండెరు. వచ్చిన వారెల్లరూ పరస్పరము ఇలా ముచ్చటించుకొనసాగిరి. ఆహా, ఈ ఆత్మదేవుడు గొప్ప భాగ్యవంతుడు, ఇతని భాగ్యమే భాగ్యం. గోవునకు కూడా దివ్య రూపం కలిగిన బాలకుడు జన్మించను. ఇదెంతో ఆశ్చర్యకరమైంది కదా. దైవయోగంచే ఈ గుప్తమగు రహస్యం మరెవ్వరికీ తెలియలేదు. ఆ బాలుని చెవులు ఆవు చెవుల వలె ఉండుటను చూచి ఆత్మదేవుడు అతనికి గోకర్ణుడు అని నామకరణం చేశాను. సో అతనికి చెవులు మాత్రం మానవాకారమే, కానీ చెవులు మాత్రం గోవుకున్న చెవుల్లా ఉన్నాయి. మరి గోవుకే కదా పుట్టాడు. సో అతనికి గోకర్ణుడు, కర్ణం అంటే చెవులు కదా, సో గోకర్ణుడు. సో ఇక్కడ ఎవరు, ఇతడి అంటే ఇతడి అదే భార్య చెల్లెలకి పుట్టినవాడు దుందుకారి, తన పుత్రుడనే అనుకుంటున్నాడు. గోవుకు పుట్టినవాడు గోకర్ణుడు. కొంతకాలం గడిచిన పిమ్మట ఆ బాలకులు ఇరువురు యవన దశకు చేరుకున్నారు. వారిలో గోకర్ణుడు గొప్ప విద్వాంసుడు, జ్ఞానవంతుడు అయ్యాడు. కానీ దుందుకారి మాత్రం మిగులు క్రూరుడుగా మారింది. దుందుకారిలో స్నానము, శౌచము వంటి బ్రాహ్మణ ఉచితమగు ఆచారమును మచ్చుకగైనను కానరాకుండెను. దుష్టమైన అన్నపానాదులకు అడ్డు లేకుండెను. అతనిలో కోపము గుసలు కొట్టుచుండెను. హానికారకములైన చెడు వస్తువులను కూడబెట్టుకొని చూడెను. శవహస్తంతో స్పృశింపబడిన ఆహారము అనగా శవము ఉండగా ఆహారమును ఆరగించుచుండెను. అంటే ఏ మాత్రం బ్రాహ్మణి గుణగణాలు కనిపించట్లేదు అతను. చూడండి, ఎందుకు అతని తల్లియే ఎలాంటి భావనతో ఉండేది. ఇదంతా కూడా ఆవిడ గొప్పతనమే కదా, కుతంత్రం అంతా కూడా. సో అదే మనకి పిల్లవాడికి మొత్తం క్రూరుడి కింద ఇలా తయారయ్యాడు అనమాట. పరుల వస్తాలను దొంగలించుట, అందరితో ద్వేషమును పెంపొందించుట అతనికి స్వాభావికముగా మారిపోయింది. చాటుమాటుగా ఇతరుల ఇళ్లను తగలబెట్టుచుండెను. పిల్లలను ఆడించదని ఎత్తుకునే వాడు వెంటనే వారిని బావిలో పడవేసేవాడు. అంటే చెయ్యకూడని పని అనేది ఏం లేదు, అన్ని అధర్మ పనులు చేస్తున్నాడు. ఎవరు, ఈ దుందుకారు. ఈ హింసించడం, ఇలా చేయడం అనేది ఒక వ్యసనం, అదొక అలవాటు అయిపోయింది ఇంకా అతనికి. ఓకే, ఈ విధంగా బ్రాహ్మణుని సంపద మొత్తం స్వాహాగుట వలన లోభేన తండ్రి వెక్కి ఏడవసాగింది. అయ్యో, ఇంతకంటే వీని తల్లి గొడ్రాలగుటియే సమంజసంగా ఉండేది. దుష్టుడైన కుమారుడు మిగుల దుఃఖముల పాలు చేయను. ఇప్పుడు నేను ఎక్కడ ఉందును, ఎక్కడికి పోదును, నా బాధని ఎవరు మాన్పగలరు. పాపం సన్యాసి చెప్పిన మాటలు కూడా గుర్తొస్తున్నాయి. అయ్యో, దీనికంటే ఏ పుత్రుడు లేకుండా నేను ఇంకా హాయిగా ఉండేవాడిని కదా. పుత్రుడు లేడు అని ఇలాంటి పుత్రుడు వచ్చాడు అని వెక్కి ఏడుస్తున్నాడు. ఇంతలో జ్ఞానవంతుడైన గోకర్ణుడు అచటికి వచ్చాను. తన తండ్రికి వైరాగ్యము ఉపదేశించు ఎంతయో నచ్చజెప్పను. తండ్రి, ఈ ప్రపంచము సారహీనమైనది, మిగుల దుఃఖదాయకమైనది, అధికమైన మోహమునందు ముంచివేయును. కుమారుడు ఎవరివాడు, ధనం ఎవరిది, ప్రేమకు వసుడైన వ్యక్తి రాత్రింబవళ్ళు దీపము వలె మండుచుండును. ఇంద్రునకు గాను సార్వభౌమునకు గాను రవంత కూడా సుఖము లేదు. కేవలము వైరాగ్యవంతునకు, మునికి, ఏకాంత జీవికి మాత్రమే అచ్చమైన సుఖం కలదు. గోకర్ణుడు చక్కగా జ్ఞానం సంపాదించుకున్నవాడు వచ్చి చెప్తున్నాడు, ఇంద్ర పదవిలో కూడా ఇంద్రుడికి సుఖం లేదు. ఓకే, కాబట్టి నువ్వు అప్పుడు సన్యాసి కూడా చెప్పాడు, ఇది అవకాశం తీసుకుని సన్యాసాశ్రమాన్ని స్వీకరించు, వినలేదు. ఇప్పుడు అతను చెప్తున్నాడు, కొడుకు యాక్చువల్లీ గోకర్ణుడు కూడా వచ్చి చెప్తున్నాడు, తండ్రి, నువ్వు ఈ చింత వదిలేసి చక్కగా వైరాగ్యాన్ని నువ్వు అవలంబించుకో. ఎందుకంటే వైరాగ్యంలో ఉన్నంత సుఖం ఇంద్ర పదవిలో కూడా లేదు. ఇతడు నా పుత్రుడు అనండి, అజ్ఞానమును త్యజింపుము, మోహముచే నరకమే లభించుము. ఈ శరీరము పడిపోవుట తప్పదు, కావున సమస్తమును వదిలిపెట్టి వనములకు వెళ్ళుము. బట్ ఇవన్నీ విడిచిపెట్టి, ఎప్పుడైనా ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. ఓకే, గోకర్ణుడు చెప్పిన మాటలను చక్కగా విని ఆత్మదేవుడు వనములకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యాను. అప్పుడు గోకర్ణునితో అతడు ఇట్లా, నేను కుమార, వనమునకు చేరి నేనేమి చేయవలేనో నాకు విశదముగా వివరింపును. నేను గొప్ప మూర్ఖుడను. ఇప్పటి వరకు నేను ప్రేమ పాశమును చిక్కుకుని బంధింపబడుతుంది. కుంటివాని వలె చిమ్మ చీకటితో నిండిన గృహమను బావిలో పడి ఉంటుంది. నీవు మిక్కిలి దయగలవాడవు, దీని నుండి నన్ను ఉద్ధరించును. ఎప్పుడు కూడా అందుకనే అయ్యో ఇలా చేయాల్సిందే, ఏం పర్వాలేదు, అయ్యో తప్పు చేసేసాము, ఏం పర్వాలేదు. తప్పు చేసేసామంటే దాన్ని మనం దేని కింద తీసుకోవాలి,
అనుభవం కింద తీసుకో. దాని గురించి శోకించక్కర్లేదు. మన ప్రభు చెప్పారు కదా, శోకించక్కర్లేదు, కానీ చేసిన తప్పు మర్చిపోతాడు. కూర్చుని ఏడవక్కర్లేదు, అయ్యో నేను ఇలా చేశాను అలా చేశాను, ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అక్కర్లేదు. కానీ చేసిన తప్పు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని విడిచిపెడితే మళ్ళీ అదే గోతులోకి పడిపోతాం అండి. సో ఏం జరిగినా పర్వాలేదు, ఏదైనా కూడా మంచి కోసం. సుఖం వచ్చిందా జాగ్రత్తగా ఉండండి, కష్టం వచ్చిందా సహనంతో ఉండండి. కృష్ణుడు అదే చెప్తారు, ఏదైనా మాత్ర స్పర్శాస్తకం ఉంటాయి. కేవలం మన ఇంద్రియాలు శరీరంతో మనం అన్న కాంటాక్ట్ వల్లే మనకి సుఖం దుఃఖం అనేది కలుగుతుంది. ఈ రెండు కూడా భౌతిక శరీరానికి సంబంధించినవి. ఓకే, సో గోకర్ణుడు తండ్రికి జ్ఞానాన్ని ఇచ్చాడు అనమాట. తండ్రి, ఈ శరీరము ఎముకలు మాంసము రక్తంతో నిండి ఉంది, దీనిని నేను అని తలంచుట మానివేము. భార్యాపుత్రాదులను నావారు అని ఎప్పుడునూ తలంచకుము. ఈ సంసారము క్షణభంగురమని రాత్రింబవళ్ళు పరికించుము. ఇచ్చటి ఏ వస్తువును కూడా శాశ్వతమని తలంపకుము. వాటి మీద అనురాగమును పెంచుకొనకుము. ఇక చాలును, ఒకే ఒక వైరాగ్య రసమునందు మునకలు వేయచు భగవంతుని భక్తిలో నిమగ్నుడవై ఉండుము. ఎందుకు భగవంతుడి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే ఏం చేయాలండి, మనందరం కూడా మరి పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి అడవులకి వెళ్ళాలా? అదేనా చెప్తున్నాడు. ప్రతి ఒక్కడు కూడా భగవద్ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి అస్తిత్వాన్ని ఒప్పుకున్నామో, భగవంతుడి యొక్క సంరక్షణలో మనం ఉన్నామో, మనకున్న ప్రతిదీ కూడా భగవత్ సేవ కింద మనం మన పాత్రని పోషించాలి. యాక్చువల్లీ మీకు తెలియదండి, మీరు ఎంతమంది భగవద్గీత ముందు ఉపోద్ఘాతం అంటారా, ఇంట్రొడక్షన్, భగవద్గీత యథాతథంలో ప్రభుపాద వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారండి. ఎగ్జాంపుల్ చూడడానికి ఏంటో ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చా, ఎవరికైనా గుర్తుందా ఎగ్జాంపుల్? భక్తి ఎలా చేయాలి? క్వశ్చన్ ఏంటి అంటే, మన పనులు మనం చేసుకుంటూ నిత్యం భగవంతుడి చింతన ఎలా చేయాలి? అంతేనా? నిత్యం మా మనస్మరి ఏంటి యుద్ధం చేయి అంటున్నాడు కృష్ణుడు. నన్ను స్మరించుకుంటూ యుద్ధం చేయి. ఎలాగా యుద్ధం చేస్తూ ఎలా స్మరించుకుంటాడు? యుద్ధం అటు ఇటు చూస్తాడా? ఎవరు బాణాలు వేస్తూ ఉంటాడో చూస్తాడా? కృష్ణుడిని ఎలా స్మరించుకుంటాడు? మన పని అదే కదా. ఎలాగా? ప్రభుపాద వరకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఆ ఎగ్జాంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే ఎవడైనా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం అనుకోవచ్చు, ఏంటి ఈ ఎగ్జాంపుల్, ఎవరికైనా గుర్తుందా? భక్తి ఎలా జరగాలి అంటే, ఒక ఇల్లాలు ప్రియుని తలంపులో ఉండి ఇంటి పనులు చక్కగా చేసుకుంటుంది. నేను చెప్తాను ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక ఆవిడ చక్కగా, ఆవిడ కుటుంబం ఉందండి, కానీ ఆవిడకి భర్త కాక ఇంకొక ప్రియుడు ఉన్నాడు. సో ఆ ప్రియుడి తలపై ఎప్పుడూ ఉంటుంది ఆవిడ. కానీ ఇంటి పనులు ఎలా చేయాలి? ఏ మాత్రం చేయకపోయినా భర్తకి అనుమానం వస్తుంది కదా. సో ఆవిడ ఏం చేస్తుంది? ఇంకా జాగ్రత్తగా పనులు చేస్తుంది, ఇంకా జాగ్రత్తగా పనులు చేస్తుంది. కానీ ఆవిడ ఆలోచనలంతా ఇదేంటండి, యాక్చువల్ ప్రభుపాద వారు ఇంత అధర్మమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. చాలా చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇదైతేనే గుర్తుంది అక్కడ. ఇప్పుడు మనకేం చెప్తున్నారు? మనం చేసే పనులు పర్ఫెక్ట్ గా చేయాలి, కానీ ప్రీతి ఎవరి కోసం ఉండాలి? నా పిల్లవాడు, నా భర్త అన్నావా, గొయ్యిలో. ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, భగవంతుడు నాకు ఏర్పాటు చేసిన ఒక బాధ్యత. సో ఇది భగవత్ సేవ కింద నా పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి. తలంపు ఏమని ఉండాలి? ఉద్దేశం భగవత్ ప్రీతి. నా భర్తకి నేను చక్కగా సేవ చేసుకోవాలి, భగవంతుడు ఇచ్చిన భర్త, భగవంతుడు ఇచ్చిన కుటుంబం. ఎప్పుడైతే భగవంతుని మనం తీసుకొచ్చేసామో అప్పుడు ఈ బంధం అనేది, లేకపోతే ప్రతి ఒక్క బంధం కూడా మనల్ని, అదేమో శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలండి. నా పిల్లలే అనుకుంటానంటే అది శాశ్వతం కాదే, నేను వెళ్ళిపోవాలి.
మరి సో శాశ్వతమైన బంధం ఉంది. సో అందుకని అన్నీ విడిచిపెట్టు అని చెప్పట్లేదు కృష్ణుడు. నన్ను స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించు. పుత్రధార గృహాదిషు మనకి దుఃఖ దోషాన దర్శనం ఏంటండి? జన్మమృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం. పుత్రధార గృహాదిషు కూడా ఒక చోట వస్తుంది. ప్రసన్న గారు సాయం చేయాలి. ఆసక్తిరన బిశ్వంగ వస్తుందక్క. ఆసక్తిరన బిశ్వంగ పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టోపపత్తిషు. ఓకే. సో పుత్రధార గృహం ఇవన్నీ కూడా ఏంటి? బంధం. సో నా భార్య నా పిల్లలు అనగానే ఏమైపోయింది? అసలే నేను లేను. ఫస్ట్ పాయింట్, నేను ఇవాళ ఉంటాను రేపు. సో నా అన్నదే ఆ బంధం కానీ ఉండిపోయింది. బంధం ఉంటే ఏమైపోయింది? మళ్ళీ జన్మ మృత్యు జరాలు. అందుకే కరెక్ట్గా భగవద్గీత మనం చదువుతూనే ఉండాలండి. ఎప్పుడు అన్ని చదివాక మనకు తెలుసు కదా అనిపిస్తుంది, ఒక చోట వెలుగుతుంది. ఆ వెలగడం అనేది కృష్ణుడు ఇస్తాడు మనకి. ఆ జ్ఞానం అనేది కృష్ణుడు ఇస్తాడు. మనం అప్పటికి చాలాసార్లు చదివి ఉంటాం. 100సారి చదివినప్పుడు అరే ఇది కదా కృష్ణుడు ఇక్కడ చెప్పాడు, అదొక జ్ఞానం అనేది వెలుగుతుంది. మనకు అనుభవం అయ్యి ఉంటుంది పాటికి. విన్నప్పుడు చాలాసార్లు నేను 25 ఏళ్ళ నుంచి అవుతున్నానండి బాగా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మొదలెట్టాను. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ చదివిన అన్నిసార్లు చదివేశాను కదా, ఇప్పుడు మళ్ళీ నాకు ఒక కొత్తగా వెలుగుతుంది, కొత్తగా మనకు అర్థం అవుతుంది, అనుభవంలోకి మనకి అర్థం అవుతుంది. సో భగవద్గీత మాత్రం చదువుతూనే ఉండాలండి. సో అప్పుడే మనకి మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఒక భౌతిక ఎగ్జాంపుల్ ఇస్తేనే మనకి అర్థమవుతుంది. ఎందుకు అంటే మనం ఈ భౌతికత్వంలో ఉన్నాం. ఈ భౌతికత్వం మనకు అర్థం అవ్వాలి. ఆచార్యులు అందరూ ఎప్పుడు ఏం చేస్తారు అంటే, అసలు ఇన్ని భాష్యాలు ఉంటే మళ్ళీ ఎందుకు మీరు రాశారని ప్రభుపాద వారిని చాలాసార్లు అడిగారు. ఎందుకంటే ఇదే పరంపరలో భాష్యాలు, మామూలుగా ఒక పరంపరలో భాష్యం రాస్తే మళ్ళీ శిష్యులు రాయారు. యాక్చువల్లీ ఫస్ట్ గౌడీ వైష్ణవ పరంపరలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాశారు, తర్వాత బల్దేవ్ విద్యాభూషణ్ రాశారు, తర్వాత మళ్ళీ ప్రభుపాదులు వారు రాశారు. అడుగుతున్నారు ఎందుకు మీరు మళ్ళీ భాష్యం రాస్తున్నారు, మీ ముందు ఆచార్యులు రాశారు కదా. సో ఎందుకు రాశారు? ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో భాష్యం రాయాలి. సో మనం చూసాం కదా, కలియుగం అంతా ఏంటి? మొత్తం దుష్టమే, కలి ప్రభావమే. సో కలియుగంలో వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఆ ఎగ్జాంపులే ఇవ్వాలి. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ పనులు చేసినా కూడా ఉద్దేశం కానీ కృష్ణ ప్రీతి. గోపికలు అలా చేశారంటే మనకు అర్థం కాదు. గోపికలు చేసింది కూడా వాడు నిత్యం కృష్ణుడే, కృష్ణ భావనే. అయితే వాళ్ళు పనులన్నీ కూడా పర్ఫెక్ట్ చేశారు. ఎక్కడ ఇంట్లో లోటు అనేది. అందుకనే చెప్తారు భగవద్గీత వింటే ఏమవుతుందండి, మన డ్యూటీని మనం ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం. ప్రభుపాద గారు చెప్తుంటారు, ఒక తల్లి ఇంకా మంచి తల్లి అవుతుంది, ఒక పుత్రుడు ఇంకా మంచి పుత్రుడు అవుతాడు, ఒక తండ్రి ఇంకా మంచి తండ్రి అవుతాడు. సో ఇంటికి చాలా మందికి భగవద్గీత అమ్మో అన్న వాళ్ళందరికీ బూజు దులిపేశారు ప్రభుపాద వారు వచ్చి. కాదు, నువ్వు ఇంకా బెటర్ సిటిజన్ అవుతావు, ఇంకా మంచి మనిషి కింద అవుతావు. సో భగవద్గీత ఎందుకు అంటే అది మనకి మన డ్యూటీ ఎలా చేయాలి అనేది నేర్పిస్తుంది. ఇలాంటి పుత్రుడు ఉంటే గోకర్ణుడు వచ్చి తండ్రికి చెప్తున్నాడు జ్ఞానాన్ని. ఓకే. యాక్చువల్లీ చూడండి, తండ్రి కూడా ఏంటి సద్బ్రాహ్మణుడే, కానీ పుత్రుడు లేడు అని ఒక శోకం ఉండిపోయింది, వినట్లేదు. భార్య సాంగత్యం, మొత్తం దుఃఖంలోకి వచ్చేసాడు. ఆ కొడుకుని చూస్తుంటే ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది, ముందు కంటే దుఃఖం ఎక్కువైపోయింది. కానీ అతడి భాగ్యవశాత్తు మహాత్ముడి దర్శనం వల్ల ఈ గోకర్ణుడి యొక్క సాంగత్యం కూడా అతనికి కలగడం వల్ల అతడికి జ్ఞానోదయం. సో నువ్వు నిత్యం ఇవన్నీ విడిచిపెట్టి భగవంతుణ్ణి ఆశ్రయించు తండ్రి అని చెప్తున్నాడు. భగవద్భక్తి అన్నిటికంటే గొప్పదైన ధర్మము. నిరంతరము దానిచే, ఇంకొక 5 minutes అండి పూర్తి చేసేస్తాను. నిరంతరము దాన్ని ఆశ్రయించి ఉండవలను, ఇతరములకు లౌకిక ధర్మములను అన్నింటినీ విడిచిపెట్టవలను, ఎల్లప్పుడూ సాధుజనులను సేవించుచుండవలను, భోగముల ఎడగల తృష్ణను తుడిచిపెట్టవలను, ఇతరుల గుణదోషములను గూర్చి చింతించుటను
వీలైనంత తొందరగా మానుకొనవలేను. కేవలం భగవత్ సేవ ఎందే నిరతుడే సర్వకాలములందు భగవంతుని కథామృతమును కోరుచుండవలను. కృష్ణుడు కూడా వరుసగా లిస్ట్ ఇచ్చేసాడు ఏమేం చేయాలి మనం. ఇతరుల దోషాలు మనం ఫస్ట్ చేయండి. ఒకరిని చూడంగానే ముందు వాడి దోషం, కొంతమంది నాతో చెప్తుంటారు అదేంటోనండి, నాకు ఒకళ్ళని కనిపించగానే ముందు వాడి దోషం కనిపిస్తున్నాడు, చాలా క్రెడిట్ కింద చెప్పుకుంటాం. చూడంగానే అందులో లోపం ఏంటోనండి ఇలా పట్టేయగలనండి, దానికంటే అంటే ఇంకా అది ఆవిడ భాగ్యం కింద తీసుకుంటాం. చూడంగానే ఒకళ్ళు మంచిని చూడగలిగితే అప్పుడు గొప్పగా చెప్పుకోవాలి. ఆవిడ చాలా గొప్పగా చెప్తాను, ఇలా ఇలా కనిపెట్టిస్తానండి వాళ్ళలో దోషాలు ఏంటో. అవర్షన్ టు ఫాల్ట్ ఫైండింగ్ అంటాడు కృష్ణుడు. ఈ దోషాలంటే మనకి దోషాలు పట్టడం మీద విరక్తి రావాలి, మనకి అది నచ్చకూడదు. వచ్చి దోషాలు ఎవరైనా దోషాలు మాట్లాడుతుంటే కూడా నాకు ఏమిటి ఇలా నెగిటివ్ మాట్లాడుతున్నారు, నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, పాజిటివ్ థింకింగ్ అంటున్నారు కదా. అన్నీ ఉన్నాయండి భగవద్గీతలో, లేని సందేశం అనేది ఇంకెక్కడా కూడా లేదు. మొత్తం సమస్తం ఇచ్చేసాడు భగవద్గీతలో. ఓకే, ఈ రీతిగా పుత్రుని వాకుల చేత ప్రభావితుడైన ఆత్మదేవుడు ఇంటిని విడిచి వనమునకు వెళ్ళింది. అప్పటికి అతనికి 60 ఏండ్ల వయసు నిండినప్పటికీ అతని బుద్ధి స్థిరమై ఉండెను. బెటర్ లేట్ దాన్ నెవర్. ఎప్పుడూ కూడా ఆలస్యం కాదు. అసలు చేయకపోవడంకైనా ఆలస్యంగా అయినా మొదలు పెట్టచ్చు. భక్తితో మనకు ప్రాబ్లం లేదు. ఎందుకు? ఈ వయసు ఆలస్యం అనేది కేవలం ఈ శరీరానికి. ఆత్మ ప్రయాణం భగవంతుని చేరేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఇన్నేళ్లకి తెలిసింది, చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటే ఏం పర్వాలేదు. ఎప్పుడు కూడా భక్తి అనేది ఎప్పుడు కూడా ఆలస్యం కాదు. ఓకే, అతడు వచ్చేట ప్రతి నిత్యము పగలు రాత్రి అనక అనుక్షణము భగవంతుని పూజించుచు అతని సేవలో గడుపుచుండను. నియమపూర్వకంగా భాగవతం నందలి దశమస్కంధమును పఠించుచు ఆత్మదేవుడు చివరగా భగవంతుడు శ్రీకృష్ణ చంద్రుడు చేరుకున్నాను. సో దీంతో 4వ అధ్యాయం ఏంటండి. మరి అసలు ఈ దుందుకారి విషయం ఏంటి? ఈ గోకర్ణుడు దుందుకారి తండ్రిని అయితే ఉద్ధరించాడు, మరి దుందుకారి కూడా సోదరుడే కదా. ఈ సోదరుని ఎలా ఉద్ధరిస్తాడు? సోదరుడికి అంటే నరకంలో కూడా ప్రవేశం లేదు, మనం చూస్తాం. అంటే అతడు చేసిన నికృష్ట పనులు ఎన్ని అంటే నరకంలో కూడా ఎంట్రీ లేదు. అంత పాపం అంత స్థితికి చేరుకుంటాడు ఈ గోకర్ణుడు, దుందుకారి. సో ఆ దుందుకారిని ఉద్ధరించడం అనేది మనం రేపు చాప్టర్లో చూస్తాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?